తెలంగాణ ఏపీలో సంక్రాంతి పండుగ హడావిడి మొదలైంది. స్కూళ్లకు సెలవులు రావడంతో జనం నగరాల నుంచి పల్లెబాట పట్టారు. దాంతో హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఏపీకి వెళ్లే వాహనాలతో రోడ్లన్నీ బిజీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ రహదారిలో ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రయాణికుల రద్దీతో వాహనాలు బారులు తీరాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో టోల్ ప్లాజా అధికారులు మొత్తం 8 టోల్ బూత్లను ఓపెన్ చేశారు. 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున నిమిషానికి సుమారు 20 వాహనాలు టోల్ ప్లాజా నుంచి వెళ్లేలా చర్యలు చేపట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రతిరోజు సగటున 2.2 లక్షల మంది ప్రయాణం చేయనున్నారు. బస్సులు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోనున్నాయి. హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వెళ్లే బస్సులు సరిపోవటం లేదు. దాంతో ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, తెలంగాణ ఏపీలో సంక్రాంతి పండుగ హడావిడైతే స్టార్ట్ అయింది. ఇప్పటికే హైదరాబాద్ నగర వాసులంతా కూడా తమ స్వస్థలాలకు పయనమయ్యారు వరుస సెలవులు కావడంతో. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? అటు పంతంగి టోల్ ప్లాజా నుంచి మొదలు పెడితే ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి భక్త జనంతో. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, సంక్రాంతి పండుగ సంబంధించి ఇప్పటికే ప్రయాణికులు తమ సొంతూళ్లు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు ఎంజీబీఎస్, జీబీఎస్ బస్టాలన్నీ పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులతో రద్దీ నెలకొందని చెప్పాలి. ఇక వరుసగా స్కూళ్లకు సెలవులు రావడంతో నిన్నటి నుంచే కూడా ప్రయాణికులు తమ సొంతూళ్లు వెళ్లేందుకు అటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జీపీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్టీసీ దాదాపు 6,431 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఆ రోజుల్లో ప్రత్యేకంగా స్పెషల్ బస్సులను కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ఈ నెల 18, 19 మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే నేపథ్యంలో ఆ రోజులు కూడా ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఇప్పటికే ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పాలి. ఇక అటు రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ప్రత్యేకంగా అదనపు రైళ్లు కూడా ఏర్పాటు చేశారు. అటు సికింద్రాబాద్ కావచ్చు, ఇటు చెర్లపల్లి, నాంపల్లి కూడా అదనపు రైళ్లు కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అటు జేబీఎస్ తో పాటు ఎంజీబీఎస్ తో పాటు ఉప్పల్ కావచ్చు, ఆరాం గారు, ఇటు కూకట్పల్లితో పాటు ఇటు గచ్చిబౌలిలో కూడా ప్రత్యేకంగా అటు అక్కడ ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రధానంగా చూస్తే బస్సులు మాత్రం ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఇటు ఆర్టీసీ పూర్తిగా కొంత విఫలమైందని చెప్పాలి. ఇక మహాలక్ష్మి పథకము అమలయ్యే ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులకు సంబంధించి కొరత అయితే ఉన్నది. వారు సూపర్ లగ్జరీ కావచ్చు, ఈ డిలక్స్ బస్సుల్లో ఈ పథకం వర్తించే కాబట్టి పెద్ద ఎత్తున ఆ బస్సులు మాత్రమే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్డినరీ బస్సులకు సంబంధించి మహాలక్ష్మి పథకం వర్తించే బస్సులు మాత్రం కొంత తక్కువనే ఉన్నాయి. దీంతో మహిళా ప్రయాణికులు కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కానీ ఆర్టీసీ అధికారులు రద్దీ దృష్ట్యా అటు ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులను ఎక్కువగా కేటాయించాలని కూడా అటు ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రైల్వే స్టేషన్ లో కూడా పెద్ద ఎత్తున కూడా రద్దీ అయితే నెలకొందని చెప్పాలి. మరోవైపు టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా భారీగా వారాలు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అటు పంతాంగి కావచ్చు, ఇతర టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 14 మరో 2 రోజులు కూడా ఈ రద్దీ నెలకొనే అవకాశం కనిపిస్తా ఉంది. వరుస సెలవుల నేపథ్యంలో ఇటు నిన్నటి నుంచే కూడా పెద్ద ఎత్తున కూడా తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఇటు హైదరాబాద్ లో సెక్షన్ లో వారంతా కూడా తమ సొంత ఊర్లకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఆర్టీసీ మాత్రమే కొంత బస్సులను మరిన్ని పెంచాలని కూడా ప్రయాణికుల నుంచి కొంత డిమాండ్ అయితే కనిపిస్తా ఉన్నది. మరోవైపు మహేష్, మీరు అన్నట్టు వరుస సెలవులు అందులోనూ వీకెండ్ కావడంతో ఇవాళ రేపు 2 రోజులు కూడా వెహికల్స్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది రోడ్ల మీద. ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకుంది? అంటే స్పెషల్ బస్సెస్ వేశారు అని చెప్తున్నారు, బట్ ఇప్పటికైతే అవి సరిపోవట్లేదు. మరి ఏమన్నా చార్జెస్ పెంచారా?
ఆర్టీసీ ప్రతి పండుగ చూస్తున్నాం. గత 2 ఏళ్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తుంది ఏంటంటే ప్రత్యేకంగా పండుగల పేరుతో ఆర్టీసీ ప్రయాణికులను అడ్డు విరుస్తుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారము 1.5 వరకు టికెట్ ధరలను ఆర్టీసీ పెంచుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ప్రతి పండుగకు పెంచుతున్నామంటూ వారు చెప్తున్నా కానీ ఇదంతా కూడా ప్రయాణికుల మీద భారము మోపవుతుంది. భారము ఇది ప్రయాణికులు మహాలక్ష్మి పథకంతో పేరుతో మహిళలు ఉచితంగా ఇచ్చి ఇటు మగ ప్రయాణికులకు సంబంధించి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తారని కూడా వారు ఆర్టీసీ తీరుపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక ఛార్జీలు మోపడంపై ఇటు పండగకు వెళ్తున్న ప్రయాణికులు మాత్రం కొంత ఆర్టీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క నగరం అంతా కూడా ఖాళీ అవుతుంది మహేష్. కేటుగాళ్లు దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఏమన్నా అవేర్నెస్ లాంటిది కలిగించారా? ఇప్పటికే నగరంలో ఉన్న ప్రజలకు సంబంధించి పోలీసులు ఒక అవగాహన అయితే కల్పించారు. ఎందుకంటే సొంతూళ్లకు వెళ్తుంటారు కాబట్టి అటు జాగ్రత్తలు వహించాలని కూడా ఇప్పటికే పోలీసులు పలు సూచనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాలం వేసిన దొంగలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే వారు ప్రజలకైతే ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మరొక వైపు ఇటు ఈ రోజు రేపు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రేపట్లో అటు సిటీలో ఉన్న సెటిల్ అయిన వారంతా కూడా తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా అటు బస్ స్టాండ్లు కావచ్చు ఇటు రైల్వే స్టేషన్ లో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే అటు ఆర్టీసీ కావచ్చు రైల్వే కూడా ప్రత్యేకంగా ఇటు సదుపాయాలు కల్పించాలని కూడా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.